స్వేచ్ఛ యాదిలో స్వేచ్ఛ సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అల్లం నారాయణ గారు, స్వేచ్ఛను పెంచినటువంటి తల్లిదండ్రులు సంధ్య నరసన్నల గారు, స్వేచ్ఛను కన్న తల్లిదండ్రులు శ్రీదేవి శంకర్ గారు, స్వేచ్ఛ కన్న బిడ్డ అరణ్య, స్వేచ్ఛ బంధుమిత్రులారా, ఇలా ఇక్కడ నిలబడి మాట్లాడాల్సిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కలిసినప్పుడు తన సహజ స్వభావంతో చలాకీతనంతో అంకుల్ మీరు నా బాకీ ఎప్పుడు తీరుస్తారు అని అడిగింది. ఇలా తీర్చాల్సి వస్తుందని నేను అనుకోలేదు. స్వేచ్ఛకు ఉన్నటువంటి బాకీ ఏంటంటే ఆమె కవిత్వం మీద 4 మాటలు రాయొచ్చు కదా అని అడిగింది. ఇంటికొచ్చి కనీసం 3 గంటలు మాట్లాడి వెళ్ళింది. తర్వాత కలిసినప్పుడల్లా అడిగి అడగనట్లు చూపులతోనే అడిగేది, చిరునవ్వుతోనే అడిగేది. నారాయణ గారు మీడియా చేసినటువంటి దుర్మార్గాన్ని చాలా స్పష్టంగా మాట్లాడారు. తను మీడియాలో ఉంటూ మీడియా మీద కరెక్ట్ విమర్శ పెట్టారు. మీడియా ఒక్కటేనా నేరం చేసింది అని నేను ప్రశ్నిస్తాను. నేరం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాం. మనందరం అందులో భాగమేనా? భోజనాలు చేస్తున్నప్పుడు సజయ్ ఒక మాట అన్నారు. అవును, ప్రసాదమూర్తి కూడా పక్కనున్నారు. మీరందరూ ఆమె కవిత్వంలోని దుఃఖాన్ని గమనించారు కదా. ఆమె కవిత్వంలో ఆమెకున్నటువంటి నిరాశనో దేన్నో గమనించారు కదా. మరి గమనించి మనం ఆమెను ఎంతవరకు దగ్గరకు తీసుకోగలిగాము? ఇది ప్రశ్న. తీసుకోగలిగామా అంటే ఒక్క స్వేచ్ఛే కాదు, స్వేచ్ఛ లాంటి ఎంతోమంది అనేక రూపాల్లో మనకు వ్యక్తమవుతున్నారు. వాళ్ళు కవిత్వం రాయొచ్చు, కథ రాయొచ్చు, వ్యాసం రాయొచ్చు, లేకపోతే మన ముందు నిలబడి జర్నలిస్ట్గా యాంకరింగ్ చేయొచ్చు. వాళ్ళ చిరునవ్వులన్నీ నిజమేనా? వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రపంచం గురించి మనం పట్టించుకోగలుగుతున్నామా? పట్టించుకుంటే ఏమాత్రం పట్టించుకోగలుగుతున్నాం? ఏ రూపంలో పట్టించుకోగలుగుతున్నాం? మిత్రులతో మాట్లాడినప్పుడు లేదా ఈ పుస్తకంలో స్వేచ్ఛ రచనలు జ్ఞాపకాలని ప్రస్తావించుకునేటప్పుడు కొంతమంది స్వేచ్ఛను కోప్పడ్డారు, బాధపడుతూ కోప్పడ్డారు. ఇలా ఎందుకు చేసుకుంది? ఇది ఒక్కటే ప్రశ్న అందరికీ. ఇంత అసహజంగా ఈ మరణాన్ని మనం ఎలా స్వీకరించాలి? అసహజ మరణాన్ని ఎలా స్వీకరించాలి? అకాల మరణాన్ని ఎలా స్వీకరించాలి? దీనికి మన వైపు నుంచి జరిగినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి? మన అంటే మనందరం కాకపోవచ్చు. అనేక వ్యాఖ్యానాల మధ్య, అనేక విమర్శల మధ్య మనం ఈరోజు నిలబడి ఉన్నాము. సామాజిక వ్యాఖ్యానాలకు స్వేచ్ఛ మరణాన్ని ఒక సందర్భంగా కూడా చూస్తున్నాం. స్వేచ్ఛ ఒక్కతేనా? చిరునవ్వులు ఒలికించేటువంటి స్వేచ్ఛ, చలాకీగా ఉండేటువంటి స్వేచ్ఛ, వాళ్ళ లోపల ప్రపంచం ఏంటి, వాళ్ళకు అయినటువంటి గాయాలేంటి, ఇవి నన్ను చాలా ఆలోచింపజేశాయి ఈ పుస్తకం చదువుతున్నంతసేపు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపే కాదు, స్వేచ్ఛ మరణం
తెలిసిన సందర్భం దగ్గర నుంచి ఇవాళ వరకు ఒక్కసారే చనిపోయిందా స్వేచ్ఛ అని విమల అడుగుతారు. అనేక మరణాలకు కారణమవుతున్నాం కదా మనం. మన భాగస్వామ్యం ఏంటి, మన ప్రమేయం ఏంటి? ఇది మళ్ళీ మళ్ళీ మనల్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఈ పుస్తకంలో, పాలపొంత పుస్తకంలో స్వేచ్ఛ రచనలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛ రచనలు అంటే నేను కేవలం కవిత్వం రాసింది అనుకున్నాను. మట్టిపూల గాలి చూసాము ఇంతకుముందు. ఆ పుస్తకంలో స్వేచ్ఛ వ్యక్తీకరించినటువంటి పద్ధతి, కవిత్వ వ్యక్తీకరణ పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. ఉప్పాల శ్రీరామ్ లాంటి వాళ్ళ విమర్శకులు మాట్లాడారు. తరువాత మళ్ళీ స్వేచ్ఛ మరణం తర్వాత ఆ కవిత్వాన్ని చూసినప్పుడు స్వేచ్ఛ మరో రకంగా గోచరించింది. నిజమే, ఆమె దుఃఖాన్ని అనుభవించింది. నిజమే, ఆమె ఒంటరితనాన్ని అనుభవించింది. నిజమే, ఆమె ప్రేమించుకునేటువంటి మనుషుల కోసం వెతుకులాడింది. చిన్న చేతి ఆసరా దొరికితే స్వీకరించటానికి సిద్ధమైంది. నిజమే, మీరు చెప్పినటువంటి సుభాషితాలని, మీరు చెప్పినటువంటి మంచి మాటల్ని, మీరు చెప్పినటువంటి నీతుల్ని ఆచరించకపోయి ఉండవచ్చు. అందుకు మనలో ఆమెను కొందరు కోప్పడి కూడా ఉండొచ్చు. నాకు అనిపించింది, మనం స్వేచ్ఛ స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తాం, స్వేచ్ఛ మిత్రులు ఎలా ఆలోచిస్తారు, స్వేచ్ఛ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు, స్వేచ్ఛ సహోద్యోగులు ఎలా ఆలోచిస్తారు, స్వేచ్ఛ మరణాన్ని చూపి మీ ప్రగతిశీల శిబిరాల్లో జరిగేటువంటి చావులన్నీ ఇలాగే ఉంటాయని బురద వేసేటువంటి సంప్రదాయవాదులు ఎలా ఆలోచిస్తారు? ఇవి ప్రశ్నలు కదా. ఎక్కడ స్వేచ్ఛ అర్ధాంతరంగా వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? మనం తీర్పు చెప్పగలమా? జడ్జిమెంట్లుగా ఉండగలమా? జడ్జిమెంట్లుగా ఉండగలగాలంటే మనం దోషులం కాదా? ఈ పుస్తకంలోనే కొండేపూడి నిర్మల ఒక మాట అన్నారు. మనకు రెండు ప్రపంచాలు ఉన్నాయి కదా, మనలోనే రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఇంకా స్వేచ్ఛకి ఏం చెప్పగలం? మనం ప్రజాస్వామికంగా ఉండగలుగుతున్నామా? కుటుంబ సంబంధాల్లో కానీ, స్త్రీ పురుష సంబంధాల్లో కానీ డెమోక్రటైజ్ అయ్యామా మనము? అయితే ఏ మేరకు అయ్యాము? స్వేచ్ఛ తన నిర్ణయాలని తాను తీసుకోవటానికి చేయూతనిచ్చామా? ఓకే, విమర్శనాత్మకంగా ఉంటే నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేశామా? స్వేచ్ఛ అందరితో అన్నీ పంచుకుందా? పంచుకోకపోవటానికి కారణం ఏంటి? ఏమో, మిమ్మల్ని దూరం పెడుతుందేమో, మీరు ఉపదేశాలు ఇస్తారని, ఏమో మిమ్మల్ని దూరం పెడుతుందేమో, తన ప్రతి అడుగుని మీరు నిఘా పెడుతున్నారని, ఏమో మిమ్మల్ని నన్ను దూరం పెడుతుందేమో, మన విలువలు వేరని, మన జనరేషన్స్ వేరని, తను ఆధునికమైంది, మనందరం ఇంకా వెనకే ఉన్నామని అనుకుంటుందేమో, జనరేషన్ గ్యాప్ ఉందేమో. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఈ పుస్తకాన్ని సమీక్షించాలా, స్వేచ్ఛ కవిత్వాన్ని సమీక్షించాలా, స్వేచ్ఛ నడిచినటువంటి దారిని సమీక్షించాలా, సమీక్షించేటువంటి క్రమంలో స్వేచ్ఛ జీవించినటువంటి జీవితాన్ని సమీక్షించాలా, స్వేచ్ఛ మరణాన్ని సమీక్షించాలా, స్వేచ్ఛ జీవించిన మరణించిన సమాజాన్ని సమీక్షించాలా?
ఇవన్నీ ప్రశ్నలే. ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్ళటానికి ముందు ఈ పుస్తకం గురించి, దీని స్ట్రక్చర్ గురించి ఒకసారి చెప్తాను. ఇందులో స్వేచ్ఛ కవిత్వం ఉంది. మట్టిపూల గాలి తర్వాత వచ్చినటువంటి స్వేచ్ఛ కవిత్వం ఉంది. మట్టిపూల గాలి స్వేచ్ఛ కవిత్వాన్ని వినోదిని గారు పరామర్శిస్తారు. నేను కేవలం ఆ తరువాతి కవితల గురించి 1-2 ప్రస్తావనలు మాత్రమే చేస్తాను. స్వేచ్ఛ కవిత్వం ఉందని చెప్పుకున్నాం కదా. స్వేచ్ఛ మీటూ కథా సంకలనం కోసం పద్మగారు, కుప్పిలి పద్మ సంకలనం చేసినటువంటి ఆ పుస్తకం కోసం ఒక కథ రాసింది. ఆ కథ చదువుకున్నా నేను ఇంతకుముందే. స్వేచ్ఛ వ్యాసాలు రాశారని నాకు తెలీదు. ఆ వ్యాసాల్లో స్వేచ్ఛ స్పష్టంగా కనిపిస్తుంది. 2 వ్యాసాలు, భారతీయ సంస్కృతి గురించి, విలువల గురించి, ద్వంద్వ విలువల గురించి, కుహనా విలువల గురించి స్వేచ్ఛ రాసినటువంటి ఆ వ్యాసం, నిర్భయ చనిపోయిన తర్వాత రాసినటువంటి వ్యాసం ఒకటి ఉంది. అలాగే స్వేచ్ఛ రాసినటువంటి మరొక వ్యాసం మ్యారిటల్ రేప్ గురించి రాసింది. మ్యారిటల్ రేప్ గురించి గీతాంజలి లాంటి వాళ్ళు కథలు రాశారు, నవల రాశారు. ఒక వ్యాసం మ్యారిటల్ రేపు చట్టబద్ధం కాకుండా ఉండటానికి మన సమాజంలో ఏంటి అడ్డంకి అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. అలాగే స్వేచ్ఛ తన కవిత్వానికి ముందు మాట రాసుకుంది, ఒక ముందు మాట. ఆ ముందు మాట కూడా స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే స్వేచ్ఛ కవిత్వం ద్వారా, స్వేచ్ఛ రచనల ద్వారా స్వేచ్ఛను తెలుసుకోవటం ఒకటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి భాగం. రెండవ భాగం స్వేచ్ఛ గురించి మనందరము ఏం ఫీల్ అయ్యాము. స్వేచ్ఛ కవిత్వాన్ని 3 విమర్శించారు. స్వేచ్ఛ చనిపోయాక ఒకరు, స్వేచ్ఛ పుస్తకం వెలువడినప్పుడు 2018లో ఒకరు, పుప్పాల శ్రీరామ్ పుస్తకం వెలువడ్డాక. అప్పుడు స్వేచ్ఛ మరణానికి ఏం సంబంధం లేదు. ఇటీవల రాసినటువంటి కుమారస్వామి స్వేచ్ఛ మరణం తర్వాత రాసిన విషయంలో, వ్యాసంలో ఆమె మరణానికి దారితీసినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటిది. నేను కూడా 4 మాటలు రాశాను. అయితే నేను 2018లో మొదలెట్టాను రాయటం. అంటే నేను ఆమె జీవించున్న కాలంలో ప్రారంభించి మరణించాక పూర్తి చేసుకున్నాను. ఇవి కవిత్వ సమీక్ష. ఆ తర్వాత ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జ్ఞాపకాలలో కూడా ఆమె చిన్నప్పటి స్నేహితులు, పెరిగి పెద్ద అయిన తర్వాత కాలేజీ స్నేహితులు, ఆమె సహోద్యోగులు ఉన్నారు. అన్న చెరుకు సుధాకర్ లాంటి చిన్నప్పటి నుంచి ఆమెను పెంచినటువంటి వాళ్ళు ఉన్నారు. బండారు విజయ్ లాంటి ఆమెకు బాగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమెను బాగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి స్వేచ్ఛ మరణం జీర్ణం కానటువంటివి, జీర్ణం చేసుకోలేకపోయారు, మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆమె జ్ఞాపకాలు అనేకం తవ్విపోసుకున్నారు. ఇక అన్నిటికీ మించినటువంటిది ఇవాల్టి సంభాషణ అని ఒక చాప్టర్ ఉంది. స్వేచ్ఛ మరణాన్ని సందర్భం చేసుకుని ఒక సామాజిక వ్యాఖ్యానాన్ని చేస్తూ ఉన్నారు వీళ్ళు. అందులో విమల్ ఉన్నారు, కొండెపూడి నిర్మల్ ఉన్నారు, జ్యోతి ఉన్నారు, ఇంకొకరు సుమిత్ర ఉన్నారు, వాళ్ళతో పాటు అరణ్యకృష్ణ ఉన్నారు. 4 స్త్రీలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. నేను చూశాను ఈ స్త్రీలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ పురుషుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళందరూ స్వేచ్ఛ మరణాన్నే కాదు, స్వేచ్ఛ వెళ్ళినటువంటి సంబంధాలను ఎలా చూస్తున్నారు, ఆమె పెళ్ళిని ఎలా చూశారు, పెళ్ళి తర్వాత విడిపోవటాన్ని ఎలా చూశారు, విడిపోయిన తర్వాత మరో రిలేషన్లోకి వెళ్ళటం ఎలా చూశారు, పెళ్ళిని, సహజీవనాన్ని, ఆ సహజీవనాన్ని పెళ్ళిని సైతం శాసించేటువంటి సామాజిక వ్యవస్థలను ఎలా చూశారు, ఎవరు శాసిస్తున్నారు. స్వేచ్ఛ పెళ్ళి ఆమె ఇష్టం, స్వేచ్ఛ విడిపోవటం ఆమె ఇష్టం, స్వేచ్ఛ మరో సంబంధంలోకి వెళ్ళటం ఆమె ఇష్టం, స్వేచ్ఛ జీవితం ఆమెది. కానీ
అందరూ ఒక మాట అన్నారు, ఏంటంటే ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా అసలు జరిగి ఉండాల్సింది కాదు. అందరినీ ఇంకా ఎక్కువ బాధించినటువంటి విషయం ఏంటంటే ఆ పాపను చూసి తను నిర్ణయం చేయించుకోవాల్సింది కదా. కోప్పడ్డారు కొంతమంది. ఆ కోపంలో నాకు ఎటువంటి ఇది కనిపించిందంటే, మనం పిల్లల్ని అటు పరిగెత్తమాకు, ఇటెళ్ళమాకు, అటెళ్ళమాకు అని చెప్పేసి కోప్పడుతూ ఉంటాం. పరిగెత్తు ఉంటారు మన వేలు విడిచి, మనం చెప్పిన మాట వినకుండా పరిగెడుతూ పడిపోతారు. పడిపోయినప్పుడు మనం కోప్పడతాం. ఫస్ట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా వెళ్ళొద్దని, చెప్పినా అదే పని చేస్తున్నావేంటి. ఒక దుఃఖం ఉంటుంది, దుఃఖాన్ని మించినటువంటి కోపం ఉంటుంది. ఆ దుఃఖాన్ని ప్రదర్శించలేని బలహీనత ఒకటి ఉంటుంది, కోప్పడతాం. ఒకవేళ మన పిల్లాడో పిల్లో పొరుగింటి పిల్లతోటో పిల్లాడితోటి పోట్లాడితే మన పిల్లని దెబ్బలేస్తాం మనం. అదేదో మన పెంపకం లోపం అనుకుంటామో ఏమో తెలియదు. ఒక తండ్రిగా స్వేచ్ఛను కన్న తండ్రి ఎటువంటి బాధ అనుభవించారో మనం కూడా, ఒక తండ్రిగా నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. ఒక తల్లిగా శ్రీదేవి ఏం ఫీల్ అయ్యారు. ఇందులో సరే పూర్ణచంద్రను విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అతను రాసినటువంటి ఉత్తరాన్ని బాధితుల్ని దోషులను చేసేటువంటి ఒక వ్యవస్థ మన చుట్టూతా ఉంది. ఆ తల్లి రాసినటువంటి మాటలు, ఆ తండ్రి రాసినటువంటి మాటలు, ఆ బిడ్డ రాసినటువంటి మాటలు, ఇవన్నీ మన ఆలోచింపజేస్తాయి. ఈ పుస్తకానికి ముందు మాట ఎవరో ముసాఫిర్ అంట. ఆయన అంటాడు, లోపల కడలి కల్లోలం, బయట గెలాక్సీ గాంభీర్యం, స్నేహం ప్రేమ పోరాటాలను పోగు చేసిన ఆమె ఓ పాలపుంత పరిమళ గీతం. ఈ పాలపుంత మళ్ళీ నక్షత్రధూళిని వెతుక్కుంటూ వెళ్తానంటుంది ఒక చోట స్వేచ్ఛ తన కవిత్వంలో. ఇక్కడ ఒక మాట అంటారు, ఎలా జయించింది ఆమె తన దుఃఖాలని. సరే, దుఃఖం గురించి మాట్లాడాం. స్వేచ్ఛ జీవితంలో సంక్షోభాలను అక్షరాలతో ఎదుర్కొనేది. ఆమె కవిత్వంలో దుఃఖం దాగి ఉండేది, కానీ దాన్ని జయించే సంఘర్షణ ప్రేమ కూడా ఆ కవిత్వంలోనే స్పష్టంగా కనిపించేవి. సజయ్ అన్న మాట దగ్గరికి వస్తా నేను. ఆ దుఃఖాన్ని గమనించాం కదా, మరి మనం ఏం చేశాం? నిజమే దుఃఖపడింది, కానీ ఆమె ప్రతి చోట ఒక ఆశావహమైనటువంటి ప్రకటన చేసింది జీవితం గురించి. అవి కూడా కనపడుతున్నాయి మనకి. ఆమె దుఃఖాన్ని జయించగలిగిన శక్తి కలిగినది, జయించింది. ఏ బలహీన క్షణం అటువైపు నడిపించిందో మనం జడ్జి చేయలేం, అస్సలు చెప్పలేం. ఆమె జీవించిన జీవితాన్ని గురించి కానీ, ఆమె మరణించినటువంటి మరణాన్ని గురించి కానీ మనం వ్యాఖ్యానించటానికి తగము మనం. ఆ నిర్ణయాలు ఆమెవి. ఆమె జీవించిన జీవితాన్ని గౌరవించినట్లే ఆమె మరణాన్ని కూడా గౌరవిద్దాం. మరణాన్ని గౌరవించలేమా మనం అని విమల కూడా ఒకచోట ప్రస్తావించారు. గౌరవప్రదంగా ఉండవా మన ఆలోచనలు? ఇంత క్రూరమైపోయిందేంటి మన సమాజం? సరే, మరణాన్ని గౌరవించటం అంటే మరణాన్ని ప్రోత్సహించటం కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించటం. ఆ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆ వ్యక్తిత్వాన్ని అందులో అలవర్చుకోవాల్సినటువంటి విషయాలని మనం గమనించటం. ఇది కదా స్వేచ్ఛ మనకిచ్చినటువంటి. ఆమె కవిత్వం అదే చెప్పింది, ఆమె కవిత్వపు ముందు మాట అదే చెప్పింది, వ్యాసాలు అవే చెప్పాయి. ఇక్కడ ఒక మాట అంటారు,
ఆమె అసహజ మరణం తర్వాత జరిగిన చర్చలు, ఏకపక్ష తీర్పులు ఆమె లోపలి సంఘర్షణను అర్థం చేసుకోలేవు. స్పష్టంగా మాట్లాడాడు ముసాఫిర్. మనకు అర్థం కావు. మనము ఆమె అడుగుల్లో అడుగు వేస్తేనో, ఆమె గెట్ ఇన్ టు హర్ షూస్ అంటామే, అక్కడ నిలబడితే అర్థం చేసుకోగలమా? ఎందుకు పంచుకోలేదు స్వేచ్ఛ మనతోటి ఇవన్నీ? తనలోని సంఘర్షణను ఏనాడు ప్రపంచం ముందు పరచలేదు. ఆమె గుండె లోతుల్లోని గాయాలు మనకు తెలియలేదు. తెలిసిన ఆ గాయాలకు లేపనాలు అద్దేందుకు మన ముందుకు రాలేదేమో. ఎందుకు రాలేదు? ఈ గ్యాప్ ఎందుకు ఏర్పడింది? కానీ వెళ్తూ వెళ్తూ ఆమె మనకు మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది. ఒట్టి జ్ఞాపకాలే మిగల్చలేదు. నిజానికి ఆమె తన గాయాలను మన ముందు పరచకుండా మనకు కూడా గాయాలని అందించి వెళ్ళింది. ఆ గాయాలని మనం ఈరోజు మళ్ళీ చూడాల్సింది. ఒకచోట ఒక్క నిమిషం, నేను కొంచెం కొన్ని పాయింట్సే చెప్పి నేను మానేస్తాను. స్వేచ్ఛ రాసినటువంటి గాయం గేయం కవిత ఇది మొదటి పుస్తకంలో లేదు, ఈ కొత్త పుస్తకంలో ఉంది. గాయాలు ఎప్పటికీ మానిపోవు. ఇది మొత్తం స్వేచ్ఛ జీవితాన్ని, స్వేచ్ఛ ఆలోచనని, స్వేచ్ఛ వ్యక్తిత్వాన్ని మనకు ముందు పెడుతుంది. కాబట్టి ఈ పోయం నేను తీసుకున్నాను. గాయాలు ఎప్పటికీ మానిపోవు. ఆనందపు ముసుగేసుకున్న కొత్త గాయాలతో కప్పబడుతూ ఉంటాయి. మొత్తం మీరు స్వేచ్ఛ జీవితాన్ని, ఆమె అంతటినీ చూడొచ్చు ఈ కవితలో. కొన్ని స్వచ్ఛమైన ప్రేమల కింద నిద్రపోతూ ఉంటాయి. ఆమె కోరుకున్నది ఆ స్వచ్ఛమైన ప్రేమే. అది లభించిందా లేదా? లభించినప్పుడు ఏం చేసింది? తనలాంటి గాయపు తోడు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒడుపుగా పట్టి లాక్కుంటాయి. ఏ మైదానంలోనో, నది ఒడ్డునో, కొండల లోతుల్లోనో, సముద్రపు చివర్లలోనో, భూమిని ఎదిరించే చోటో, నీకు నువ్వు కనిపించే చోటో కాసేపు ఆగి చూడు. పరుగెత్తినంతసేపు ప్రయాణం కాదు, నిలబడి ఉండటమే నిలకడా కాదు. ఒక ప్రేమించే మనిషి, ఒక వెంటాడే మనసు, నిన్ను చేరగలిగిన ఓ స్పర్శ, నుదుటిపై చిన్న ముద్దు, ఊపిరినిచ్చే ఒక చూపు. ఎప్పటికీ కాకపోయినా కొన్నిసార్లు గాయాలని ఆపగలిగేటన్నిసార్లు ఏదో ఒక రూపంలో వెతుక్కుంటూ రాగలిగితే, నువ్వు ఆగిపోయే లోపే ఒక క్షణాన్ని ఇవ్వగలిగితే, ఒక కొత్త చిగురు నీలపు ఆకాశాన్ని, తెల్లని మబ్బుని నింపుకునొచ్చిన ఒక గాలి, అలసటొక్కటే తెలిసిన రెప్పల మీద అన్నిటినీ చెరిపేసే ఒక కమ్మటి నిదుర. కానీ మబ్బులు చినుకులవ్వటం మర్చిపోయినప్పుడు, ఆకాశం రంగులవ్వటం మానేసినప్పుడు, చిన్ని రెక్కల పిట్టకి ఇంటి దారి తెలియనప్పుడు, బాగా నచ్చిన నవ్వొకటి మాయమైనప్పుడు, చచ్చిపోయిందనుకున్న గాయం ఒకటి చంపేసిపోతుంది. కానీ ఇదే స్వేచ్ఛ కాదు, ఇది కూడా స్వేచ్ఛ. ఇంకో చోట అంటది, అప్పుడప్పుడు ఆకాశంలోకి ఎగిరి నక్షత్రధూళిలో కలిసిపోయి ఈ విశ్వానికి ప్రేమనిద్దామా? జీవించటమే కదా జీవితం అంటే. మరి ఎందుకు జీవించలేదు?